నమస్తే ఫ్రెండ్స్. నా పేరు శ్రీకాంత్. భారతదేశంలో పుట్టిన ఒక గొప్ప తత్వం ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. కానీ అదే తత్వం భారతదేశంలో ఎందుకు తగ్గిపోయింది? ఆ తత్వమే బౌద్ధం. ఈరోజు పూర్తిగా స్పష్టంగా సూటిగా అందరికీ అర్థమయ్యేటట్లు తెలుసుకుందాం. దాని వ్యవస్థాపకులు గౌతమ సిద్ధార్థుడు. బుద్ధుడు మనకేం చెప్పారంటే మనిషి కులం వల్ల గొప్పవాడు కాలేడు, పుట్టుక కాదు ప్రవర్తన ముఖ్యం, స్వేచ్ఛ, సమానత్వం, కరుణ బోధించారు. అదేవిధంగా మూఢనమ్మకాలు కాదు, తర్కం ముఖ్యమని చెప్పారు. ఇది ఆ కాలంలో ఒక సామాజిక విప్లవం. అశోకుడి కాలంలో బౌద్ధం దేశమంతా వ్యాపించింది. సంచి స్తూపం, నలంద యూనివర్సిటీ ప్రపంచానికి ఎంతో జ్ఞానం ఇచ్చాయి. అయితే బౌద్ధం మన దేశంలో ఎందుకు తగ్గిపోయిందంటే ఇది ఒక కారణం వల్ల కాదు, ఇక్కడ రాజుల సహకారం లేనందువల్ల, అదేవిధంగా అశోకుడి తర్వాత ఈ దేశంలో రాజ్య సహకారం లేనందువల్ల బౌద్ధం తగ్గింది. ఇందువల్ల వేద బ్రాహ్మణ సాంప్రదాయాలు మళ్ళీ బలపడ్డాయి. ఆ రాజ్య సహకారం లేనందువల్ల బౌద్ధ మతానికి చెందినటువంటి వారిని విదేశీ దండయాత్రల ద్వారా ఈ దేశానికి సంబంధించిన ఎంతో చరిత్ర కలిగిన నలంద విశ్వవిద్యాలయం లాంటి విద్యాలయాలు ధ్వంసమయ్యాయి. ఒక వర్గం వల్లనే బౌద్ధం అంతరించిపోతుందనడం చరిత్రను సులభకరించడం అవుతుంది. వాళ్ళు రాజకీయ సామాజిక కారణాల వల్ల దీనిపై ప్రభావం చూపుతున్నాయి. అయితే చైనాలో బౌద్ధం ఎలా బలపడిందంటే వ్యాపార మార్గాల ద్వారా బౌద్ధం చైనాకు వెళ్ళింది. అక్కడి రాజులు దీనిని స్వీకరించారు. స్థానిక సంస్కృతిలో బౌద్ధం కలిసిపోయింది. థాయిలాండు, జపాన్ లాంటి దేశాలలో కూడా బౌద్ధానికి రాజ్య మద్దతు లభించింది. అందుకే అక్కడ బౌద్ధం బలంగా నిలిచింది. భారతదేశంలో బౌద్ధం మళ్ళీ పునర్జీవనం పోసుకోవడం అంటే 1956లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లక్షలాది మందితో కలిసి బౌద్ధాన్ని స్వీకరించారు. ఇది ఒక సామాజిక విప్లవం. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బౌద్ధులు ఇంకా ఉన్నారు. ఆ స్ఫూర్తితో రోజుకు రోజుకి బౌద్ధం ఇంకా పెరుగుతూనే ఉంది. బౌద్ధం మనకు ఏం నేర్పించిందంటే సమానత్వం, స్వేచ్ఛ, తార్కబద్ధ ఆలోచన, నీకు నీవే దీపం అవ్వాలి. బౌద్ధం అంతరించిపోలేదు, అది మన ఆలోచనలు జీవిస్తూనే ఉంటుంది. నమో బుద్ధయ, జై భీమ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి సామాజిక చరిత్రని మీ ముందుకు తీసుకురావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.